హాయ్ అండి. నమస్తే. ఎంతో హెల్తీకరమైనటువంటి రాగి సంగటిని మా ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తా చూసేయండి. అలాగే బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా చూపిస్తానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాననమాట. ముందుగా పచ్చడికి కావాల్సినటువంటి పచ్చిమిరపకాయలు, టమోటాలు, బీరకాయలు ఉంటే మనం బెండకాయలు, దొండకాయలు అట్లా కూడా వేసుకోవచ్చనమాట. అందులో కావాల్సినటువంటి ఉప్పు, చింతక్కు ఇవైతే పుచ్చగింజలండి ఏంచి పెట్టుకున్నటువంటియి. ఉల్లిగడ్డ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనమాట ఇలాగా. ముందుగా అయితే మనం సంగటి సెరవ అనేది ఇలా ఉండాలండి. మనకి ఎనుపుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే తపాలనేది ఇలా అంచుండేదై ఉండాలనమాట. నేను బియ్యం అయితే మాత్రం ముందుగా కడిగి ఎండబెట్టుకుంటానండి. సంగటిలోకి మాత్రమే వాడతాననమాట. నేను హాఫ్ గ్లాస్ ఏసాను గదండీ! అందుకైతే నేను ఒక 4 చెంబులు అదే చెంబుతో 4 చెంబులేసాననమాట. రాగులు కూడా నేను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని స్టోర్ చేసుకున్నటువంటియండి రాగులు. వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఉప్పేసుకొని ఇలా మనం గ్యాస్ అంటించుకోవడమేనండి. మనకి ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం అయితే ఏముండదనమాట. నేను పచ్చడికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పొయ్యి మీద అది పెట్టాను. ఒక పొయ్యి మీద ఇది పెట్టేసాను. ఆయిలేసాను. అందులోకి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఏసి ఏయించుకోవాలండి. అండ్ ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు సెపరేట్‌గా ఏయించి పెట్టుకుంటాననమాట. అప్పుడు అయి కొంచెం పేలినట్టు ఉంటాయనమాట. అందుకని నేను ముందు సెపరేట్‌గా ఏయించి పక్కకు తీసుకున్న తర్వాతే నేను బీరకాయలు అవన్నీ ఏస్తాననమాట. అలా పచ్చిమిరపకాయలు కొంచెం కట్ చేసి వేసుకుంటే టపటపా అని పేలకుండా మొఖం మీద పడకుండా ఉంటాయన్నమాట. నేనైతే కట్ చేసుకొని ఏసుకుంటానండి. ఇలా టమోటాలు కూడా వేసి టమోటాలనేది కొంచెం బాగా మగ్గిన తర్వాతే బీరకాయలనేది ఏస్తాననమాట. కొంచెం మగ్గితేనే బాగా టేస్ట్ అనేది పచ్చడి బావుంటుందనమాట. బీరకాయలు కూడా కొంచెం బాగా మగ్గాలండి. అందులో నీరు శాతం అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి బీరకాయ అనేది నీరు శాతం ఉన్నా కూడా బానే ఉంటుంది. కానీ పచ్చడికి కాబట్టి కొంచెం మగ్గితేనే బావుంటదనమాట. ఈలోపు నేను రాగులు కూడా మిక్సీలో వేసి పెట్టుకున్నానండి. ఇవి మగ్గేలోపు మనకేంటంటే ఈ 2 పొయ్యి మీద పెట్టుకున్నప్పుడే మనకి సంగటయ్యేలోపు పచ్చడి కూడా అయిపోతుందనమాట. మనం బియ్యం అనేది ఆల్రెడీ కడిగి నానబెట్టుకొని మనం ఇట్లా ఎండబెట్టుకున్నాయి కాబట్టి సంగటనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే సంగటనేది మనం కొంచెం పొంగొచ్చిన తర్వాత పూర్తిగా మంటనేది తగ్గించుకుంటాం గాబట్టి బావుంటుందనమాట. నేను ఆ పొయ్యి మీద నుంచి ఈ పొయ్యి మీదకి ట్రాన్స్‌ఫర్ చేశానండి. కొంచెం వీడియోకి దగ్గరగా కనపడుతుందని జెప్పేసి. నేను అందులోనే ఇంగ రాగి పిండి అనేది మిక్సీ పట్టుకున్నదేసేసి స్లో ఫ్లేమ్ మీద ఇంగ మూత అనేది పెట్టేసాననమాట. ఇంగ రోటి దగ్గరికెళ్ళి పచ్చడైతే నూరుకున్నానండి. ముందుగా అయితే మనం పుచ్చగింజలనేది బాగా దంచుకోవాలనమాట. ఇయైతే నేను ఆల్రెడీ బాగా ఏంచి స్టోర్ చేసి పెట్టుకున్నానండి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా వేసుకున్నానండి. పుచ్చగింజలనేది చాలా చాలా మంచిదండి. కడుపులో మంట అట్లాంటియి ఏమన్నా ఉన్నా కూడా బావుంటుందనమాట. ఎవరైనా హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే పచ్చిమిరకాయలు దంచిన తర్వాత నేనైతే జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి బాగా ఇంక దంచేసానండి. కొంచెం దంచుకున్న తర్వాత అందులోనే చింతొక్కు గూడా వేసేసి దంచుకున్నాననమాట. ఏదైనా రోటి పచ్చడేనండి. అమృతంలాగా ఉంటుందనమాట రోటి పచ్చడి. ఇందులోకైతే కొంచెం పసుపనేది యాడ్ చేసుకున్నానండి. మనకి పుచ్చగింజలనేది కొంచెం యేసుకున్నాం గాబట్టి అది కలర్ అనేది షేడ్‌గా కాకుండా ఉండాలంటే కొంచెం పసుపేసుకుంటే బావుంటదండి. అంటే మనకి కంటికి చూసేదానికి బావుండాలి. అలాగే తినడానికి టేస్ట్ కూడా బావుండాలి కాబట్టి కొంచెం పసుపనేది యాడ్ చేసుకున్నా కూడా బావుంటుందనమాట. ఇలా పచ్చి ఉల్లిపాయలైతే మనకి బాగా పచ్చడనేది బాగా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా ఇంక ఉల్లిపాయలన్నీ కొంచెం బాగా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాతయితే మనము కొంచెం బాగా పచ్చడనేది ఆల్మోస్ట్ మెదిగిపోయిందండి. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా బీరకాయ అది ఉంది కదా! టమాటాది, బీరకాయలన్నీ ఏయించుకున్నయయితే ఇలా వేసుకున్నాననమాట. ఈ బీరకాయ పచ్చడనేది మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనకి బీరకాయ పచ్చడంటే మన సైడ్ ఎక్కువగా తింటూ ఉంటారనమాట. ఈ బీరకాయి, వంకాయి, బెండకాయి, అలాగే దొండకాయి ఇయన్నీ వేసి బాగా నూరుకున్నామంటే పచ్చడి మాత్రం చాలా చాలా హైలైట్‌గా ఉంటుందండి. ఇంక పచ్చడైతే దంచేసి పూర్తిగా కొంచెం కచ్చా పచ్చాగానే దంచుతాను. అలాగని మెత్తగా దంచను, అలాగని ఎక్కువగా కచ్చా పచ్చాగా దంచనండి. ఈ పచ్చడైతే మాకు సాయంత్రానికి కూడా సరిపోతుందండి. అంటే చపాతీలోకి అట్లా బావుంటుందనమాట టేస్ట్ అనేది. ఇంకా కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత నేనైతే ఇంక రోలు కూడా నీట్‌గా శుభ్రంగా కడిగేస్తానండి. రోలయితే నేను అలాగే వదిలేయననమాట. మనం అట్లా ఏదైనా తిన్న కంచం ఎలా మనం నీట్‌గా కడుక్కుంటామో రోలు కూడా అంతేనండి. శుభ్రంగా చేసుకున్నప్పుడే నీట్‌గా ఉంటుందనమాట రోలయినా గాని. మనకెంతో ఆరోగ్యాన్నిచ్చేటటువంటి రోలును గూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. అప్పుడే దానికి మనకి వాల్యువి అనమాట. రోలు అనేది చాలా అద్భుతమైన ఒక గొప్ప మిషనరీ అండి. అందరికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మిషనరీ అనమాట. ఇంగ పచ్చడనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సంగటి కూడా ఇలా స్లో ఫ్లేమ్ మీద ఉడికిందండి. ఇంగ సంగటినైతే నేను బాగా ఇట్లా ఒక క్లాత్ తీసుకొని కాళ్ళ సందు అట్లా పెట్టేసుకొని మనం తెడ్డుగట్టయితే ఇది మా చేలో మేము పండించుకున్నటువంటి కర్రతోటి మేము చేయించుకున్నామండి ఈ తెడ్డుగట్టయితే మాత్రం. మాక్సిమం ఏదైనా నేను చూపిచ్చే వీడియోలో ఏదైనా గానీ ప్రతిదీ గూడా నేను స్వయాన చేసుకున్నయే చూపిస్తూ ఉంటానండి మీకు. నేను ఇందాక చెప్పాను కదండీ! మనకి సంగటి అనేది బాగా ఇట్లా మెదగాలి అంటే మాత్రం మనకి తిప్పుకోవడానికి అనువుగా ఉండాలంటే మాత్రం కొంచెం తపాలనేది కొంచెం అంచున్నదయ్యి ఉండాలనమాట. అలాగే నేను 2 స్పూన్లు కూడా నెయ్యి కూడా వేసుకుంటానండి. అంటే కొంచెం బాగా టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇలా బాగా మెత్తగా తిప్పుకున్న తర్వాత అది మనం కొంచెం వాటర్ అనేది సెపరేట్‌గా తీసుకొని వాటిని ఇట్లా మనం చేత్తోటి ఇలా అనుకుంటూ ఉంటే కాలకుండా నీట్‌గా ఉంటుందనమాట. గంటెతోటి కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టము. కాకపోతే నాకలా అలవాటయిపోయిందండి. ఏదైనా చేత్తో అట్లా చేసుకోవడం అనేది బాగా అలవాటయిందనమాట. అలా వాటర్‌తోటి అలా తడుపుకుంటూ మనం అనేది చేసుకుంటూ ఉంటే బాగా ఉంటుందండి. అంత చుట్టూ వైపులు గాని అట్లా తిప్పుకుంటూ వాటర్‌ని ఇట్లా తడుపుకుంటూ చేసుకోవాలనమాట. గెంటెతో తిప్పుకోగలిగే వాళ్ళు గెంటెతోనైనా మంచిగా తిప్పుకోవచ్చు. నాకు అలవాటైంది కాబట్టి ఇలా చేస్తున్నాననమాట. ఇదైతే దీన్ని కొంచెం సేపు ఒక్క నిమిషం అట్లా పొయ్యి మీద అయితే పెడతానండి. అంటే మనకి రాగి పిండి కొంచెం పైన కూడా ఉంటుంది కాబట్టి అది కూడా అట్లా లేకుండా ఉండాలంటే ఒక్క నిమిషం పాటు అట్లా ఉంచుకొని మనం బండ ఏదైతే ఉందో ఆ బండ మీద కొంచెం నెయ్యి అనేది అట్లా వేసుకొని దాంతో ఆ సంగటి అనేది బాగా బండ మీద అట్లా వేసుకొని ముద్దలు కట్టుకున్నామంటే మాత్రం చాలా చాలా టేస్ట్‌గా
టేస్ట్‌గా ఉంటుందండి. సంగటి అనేది కొంచెం ఇది తపాల కూడా మాడకుండా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నానండి నేనైతే మాత్రం. అలా మనం స్లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నప్పుడే మనకి సంగటనేది మాడకుండా నీట్‌గా ఉంటుందనమాట. ఇంకా ఆ తపాలయితే నానబెట్టుకోను ఎక్కువసేపు నాననవసరం లేదనమాట. వెంటనే శుభ్రంగా అయిపోతుందండి. అలా మనం ఒక ప్లేట్ అనేది తీసుకొని, ఆ ప్లేట్‌తో తేమ అనేది పెట్టుకుంటూ, ఇట్లా తడి చేత్తోటి ఇట్లా ముద్దలనేది కట్టుకోవాలండి నీట్‌గా. అంటే ముద్దలు కట్టుకుంటే సంగటనేది బాగా టేస్ట్ అనేది బావుంటుందండి. ఒక మనకి దెంచుగడ్డ ఉడకబెట్టుకుంటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో, అంతకు మించిన టేస్ట్ ఉంటుందనమాట సంగటి అనేది. మా ఇంట్లో ఈ సంగటి ముద్దలు చేయకపోతే, ఆ రోజు సంగటంతా మిగిలిపోతుందండి. ఎప్పుడన్నా ఒకరోజు అట్లా ఉంటే ఇంగ ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా మిగిలిపోతుందనమాట. మా ఇంట్లో అందరూ సంగటి అనేది బాగా ఇష్టంగా తింటారండి. ఇలా ముద్దలు కట్టి చేసుకున్నామంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సంగటి అనేది ముద్దలు నాకైతే ఫస్ట్‌లో ఇది వచ్చేది కాదండి. కానీ మా పిల్లల కోసం అయితే నేర్చుకున్నాననమాట ఇది. అప్పుడైతే కొంచెం కష్టంగా అనిపిచ్చేది. ఇప్పుడైతే నాకు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ ఫుడ్ గనక మనకి ఇలా అలవాటైతే మనం ఖచ్చితంగా ఇందులో మనకు తెలియకుండా మనం ఇలా చేస్తామండి. మన పిల్లలు ఇష్టంగా తినాలన్నా కూడా కొన్ని కొన్ని మనకి తప్పవనమాట. ఖచ్చితంగా చేయాల్సిందేననమాట. నేను సంగటి కానీ, అన్నం కానీ ఎంత తక్కువ వండినా నాకైతే ఖచ్చితంగా మిగిలిపోతుందండి. నాకు అక్కడికక్కడికి చేయడం అంటే నాకు అస్సలు రాదనమాట. ఒక్క మనిషికైనా ఎగస్ట్రా ఉండాల్సిందేనండి. సంగటి కానీ, అన్నం కానీ ఇలా కంప్లీట్‌గా ఇంగ ముద్దలనేది చేసి పెట్టుకొని, ఇలా ఉన్నామంటే మనం మధ్యాహ్నం తినంగా సాయంత్రం మిగిలినా గానీ ఇంక అది బాగా కొంచెం మజ్జిగలో అట్లా వేసుకొని తినొచ్చనమాట. ఇలా అయితే నేను బండనైతే శుభ్రంగా నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. ఇలా సంగటి అనేది ఒక ముద్ద అందులో వేసుకొని, చక్కగా మధ్యలో ఒక గురిగలాగా చేసుకొని, ఆ గురిగలో కొంచెం నెయ్యేసుకొని అలా కలుపుకొని తిన్నామంటే ఇంగ అసలు మామూలుగా ఉండదనమాట. ఇంగ నెయ్యనేది వేసుకోకూడదండి. పోసుకోవాలనమాట. ఇంతకుముందు మన పెద్దవాళ్ళైతే అప్పటికప్పుడు పొయ్యి మీద నెయ్యి కాబెట్టి ఏసేవాళ్ళనమాట. కాకపోతే మనకిప్పుడు అలా చేసుకోవడానికి లేదు కాబట్టి, ఇలా నెయ్యేసుకొని గురిగలో ఒక కొంచెం పచ్చడి అట్లా వేసుకొని మనం కలుపుకొని తింటుంటే అసలు సంగటి మనకి చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఆ టేస్ట్ అయితే మనకు ఖచ్చితంగా గుర్తొస్తుందండి. ఇలా ముద్ద తీసుకొని, ఇలా డిప్ చేసుకొని తిన్నామంటే ఇంకంతేనండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బావుంది కదా! థాంక్ యూ.